అందరికీ నమస్కారం అండి. నేను మీ కూని బాబు. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి క్షేత్రం దేవుడి వెల్లంపల్లి. ఇక్కడ చాలా విశిష్టతలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ ఊరికి వచ్చాం. ఇది వెంకటగిరి దగ్గర ఉన్నటువంటి డక్కిలి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామం అన్నమాట. ఇక్కడ గిరిజనులే ఇక్కడ పూజారులు. చాలా విశిష్టమైనటువంటి పురాణపరమైనటువంటి చాలా చరిత్రమైనటువంటి ప్రాంతము. సో ఒకటి చెప్పాలంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ వీడియోలు మీకు పూర్తిగా తెలియజేస్తాను. వారితో కూడా ఆలయ పూజారులతో కూడా మాట్లాడి మీకు మరిన్ని విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తొలిసారి చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం నేరుగా గుళ్ళోకి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం డక్కిలి గ్రామానికి చేరుకున్నాం. ఈ డక్కిలి గ్రామం నుంచి దేవుని వెల్లంపల్లికి పోయేటువంటి మార్గం ఉందన్నమాట. అంటే డక్కిలి గ్రామం సెంటర్ నుంచి బయలుదేరాలి. వెళ్తున్నప్పుడు మనకి కొండలన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ తూర్పు కనుమలు అంటారు. ఇక్కడ నల్లమల అడవులు ఈ కొండల్లో ఉన్నాయన్నమాట. ఈ కొండల సమీపానే మనం చెప్పుకున్నటువంటి దేవుని వెల్లంపల్లి అటువంటి క్షేత్రం ఉంది. చూడండి, ఇది వెళ్ళే దారి. అంటే మన గ్రామ పరిసరాల్లోకి వచ్చేసామన్నమాట. ఇలా గ్రామంలోకి ప్రవేశించే మార్గంలో మనకి బోర్డు కూడా కనిపిస్తుంది, చూస్తారు కదా. మనం ఇప్పుడు నేరుగా ఆలయానికి వెళ్తాము. అక్కడ విశేషాలు తెలుసుకుంటాము. అసలు ఈ దేవుని వెల్లంపల్లికి మహత్తరమైనటువంటి చరిత్ర ఉంది. అదేంటంటే పాపయ్య స్వామి అనే ఆయన ఇక్కడ జీవ సమాధి కాబడి ఉన్నారు. ఏంటి ఆయన ప్రత్యేకత అంటే, వారు స్వతహాగా గిరిజనులు, అంటే యానాదులు అనే కులానికి చెందినవారు. వారు మొదట కడప జిల్లా ప్రాంత వాసులంట. అంటే ఆ పాపయ్య స్వామి వాళ్ళ నాన్నగారి పేరు బద్వేలయ్య. వారు నిజానికి కడప జిల్లా వాసులు అన్నమాట. అక్కడ కలరా వ్యాధి వ్యాపించినప్పుడు అక్కడి నుంచి భయపడి ఈ ప్రాంతానికి వచ్చి జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళట. తర్వాత ఈయన ఇక్కడ పశువులు మేపుకుంటూ పోలమ్మ అనే ఆమెతో ఈయనకి వివాహం జరిగింది. ఎవరికి? పాపయ్య స్వామికి. వీళ్ళు పశువులు మేపుకుంటూ ఇక్కడే కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. అవునా. తర్వాత మన కథలోకి వెళ్ళే ముందు ఆలయం చూడండి. మరి ఇప్పుడు ఆలయానికి వచ్చేసాం. ఇది ఆలయ ముఖద్వారం. ఇది ఇక్కడి నుంచి మనం ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాము. మళ్ళీ మనం కథలోకి వచ్చేస్తాం, అంటే ఆలయ చరిత్రలోకి వచ్చేస్తాం. ఏంటంటే ఈ పశువులు కాపరిగా ఉన్నటువంటి ఈ యొక్క పాపయ్య స్వామికి ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమే కనిపించి ఆయన్ని చేయబెట్టుకొని తీసుకెళ్ళారంట. ఎక్కడికి? ఈ ఆలయం వెనక ఇందాక మనం చూసాం కదా కొండలు, నల్లమల కొండలు. ఆ కొండలకు తీసుకెళ్ళారు. అక్కడ స్తంభాలగిరి అనే ఒక గుహ ఉంది. ఆ గుహలోకి తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి అక్కడి నుంచి నల్లమల కొండలకి, నల్లమల ఫస్ట్ అడవికి కనుమలు ఏవవుతున్నాయో అవతల వైపు గుండాల కోన అనే ప్రాంతం ఉంది. అది కడప జిల్లా ప్రాంతం. అక్కడ తీసుకెళ్ళి ఈ పార్వతీ పరమేశ్వరులు ఆయనకి ఉపదేశం చేశారట. ఆ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఈ స్తంభాలగిరి ప్రాంతంలో వదిలిపెట్టారంట. ఈ యొక్క పాపయ్య తాత, అంటే ఇక్కడ పాపయ్య తాత అంటారులేండి, ఈ పాపయ్య స్వామి ఆ యొక్క ఇది ఈ స్తంభాలగిరి ప్రాంతంలోనే చాలా కాలం తపస్సు చేశారంట. తపస్సు చేసి అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ పార్వతీ పరమేశ్వరులు ఇచ్చినటువంటి ఒక రాయి, నిజానికి అది రాయిలా కనిపిస్తుంది కానీ ఒక గ్రంథం అన్నమాట. అది ఇస్తే దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఈ దేవుని వెల్లంపల్లిలో దాన్ని నెలకొల్పి దానికి పూజాది కార్యక్రమాలు నిత్యం ఈ పాపయ్య స్వామి చేస్తూ ఉండేవాడట. అయితే అలా చేస్తూ కూడా ఎన్నో మహిమలు చూపించాడంట. అంటే ఎట్లా అంటే, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారికి పరిష్కార మార్గం చూపిస్తూ, అంటే ప్రశ్నలు చెప్పడము,
వాళ్ళకి గ్రహ దోషాలున్నా, సంతానం కలగకపోయినా కలిగేట్లు చేయడము, వాళ్ళకి ఆర్థిక సమస్యలున్నా తొలగేలు చేయడము, ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఆయన మార్గాలు చూపిస్తూ, ప్రశ్నలు చూపిస్తూ గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో ఆయన ఉన్న ప్రాంతం అనమాట ఇది. ఆలయంలో ఇది వాయు మార్గం దిశలో ఉంటుందనమాట. ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు అక్కడున్నాయి. ఇది మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు. మీకు ఆలయం మొత్తాన్ని దగ్గరుండి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆలయ ప్రదక్షిణ చేసేట్టు ఉంటుంది మనకి. ఆ! అన్ని విషయాలు చూపించేట్టు ఉంటది. ఈ యొక్క మారేడు చెట్టు అంటే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి మారేడు చెట్టు ఆలయానికి వెనక భాగం ఉందనమాట. ఇప్పుడు పరమేశ్వరుడు అనగానే మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు గుర్తొస్తాయి. అని వాటిని ఆవశ్యకత తెలియజేస్తూ ఇక్కడ శిలాఫలకం ఒకటి భక్తులు ఏర్పాటు చేసున్నారు. చూడండి. బాగుంది గదా! తర్వాత ఆయన అలా ఉన్నప్పుడు ఆ! ఎంతోమంది ఆయన నమ్మి, ఆయన సేవించి, ఆయన ఆశీస్సులతో ఎన్నో సమస్యలు పరిష్కారం వెతుక్కున్నారట. ఇది ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహాశివలింగం. మహాశివరాత్రి రోజు కార్తీక మాసం విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ. ఆలయ ప్రాంగణంలో ప్రధానమైన ఆలయానికి ఉత్తరం వైపు మనకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం మనం. ఇదే ప్రాంతంలో ఉపాలయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలో ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉన్నది కాలభైరవుడు. ఎవరు? కాలభైరవుని విగ్రహం అన్నమాట. చూడండి. ఈ పక్కనే అంటే మనకు బాగా తెలుసు శివాలయం అనగానే ఈ నాగపడిమలు ఏర్పాటు చేస్తుంటారు. చాలా విశేషంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక మండపం ప్రత్యేకంగా ఈశాన్య భాగంలో ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అది కూడా పశ్చిమాభిముఖంగా. ఇదే విషయం. మిగతా కథలోకి వెళ్ళే ముందు ఇక్కడ పక్కన ఏర్పరిచినటువంటి నవగ్రహాలు. ఆలయం అంటే మనకి ఖచ్చితంగా హైందవ సంప్రదాయం వరకు నవగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నవగ్రహ పూజలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి దోష నివారణ కోసం. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఏంటంటే పాపయ్య తాత అదే స్వామి. ఈ పాపయ్య స్వామి అలా సమస్యల పరిష్కారం చూపిస్తూ ఎన్నో విధంగా ఉన్నప్పుడు ఆయన పేరు దశ దిశలా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి సమస్య పరిష్కారం తెలుసుకొని వెళ్ళేవారు. అవునా? తర్వాత అంతేకాదు ఎవరు ఏ భాష అడిగినా ఆ భాషలో ఆయన సమస్యకి పరిష్కారం చూపించాడంట. ఇప్పుడు మనం అమ్మవారి ఆలయంలో ఉన్నాం. అంటే ప్రధానమైన శివాలయం పక్కన ఉన్నటువంటి అమ్మవారి ఆలయం పార్వతీదేవి ఆలయం అనమాట. మీకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రేత్రి కూడా లైటింగ్లో బాగుంటుందని చెప్పేసి మరింత కళగా అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. సర్వమంగళ స్వరూపమైనటువంటి అమ్మవారి రూపాన్ని తిలకించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. తర్వాత ఇంకో ఈ మిగతా కథలోకి వెళ్దాం. ఏంటంటే అటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే ఆయన ఎన్నో మహిమలు చూపిస్తూ పాపయ్య స్వామి 1816లో ఇక్కడ జీవ సమాధి పొందారు. విశేషం ఏంటంటే 3 సంవత్సరాలు ముందే తను జీవ సమాధి పొందుతున్నట్టుగా పలానా తేదీ అని చెప్పేసి ముందుగా చెప్పారంట. అంతేకాదండోయ్, తను జీవ సమాధి పొందే సమయంలో ఈ పరిసర ప్రాంతంలో దాదాపు 10 మైళ్ళ విస్తీర్ణంలో కుండపోతగా వర్షం పడుతుందని కూడా చెప్పారంట. అలాగే జరిగిందంట. ఆయన యొక్క సమాధిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ పాపయ్య స్వామి ఇక్కడ పాపయ్య తాత అంటారు. ఈ ప్రధాన ఆలయానికి వెనుక వైపు ఆయన సమాధి కప్పినటువంటి జీవ సమాధి ఉంది. మనం ఇప్పుడు నేరుగా ఆడికి వెళ్దాము. మిమ్మల్ని తీసుకెళ్తాము. చూడండి. ఈ ఎక్కడే ఉంది పాపయ్య తాత జీవ సమాధి. ఇది గుడి వెనక భాగం అన్నమాట. నిర్మాణం కూడా విభిన్నంగా ఉంది. చూడండి. తర్వాత ఇప్పుడు మనం ఆ పాపయ్య తాత సమాధిని చూద్దాం. చూడండి. ఇదే తాతయ్య అంటే పాపయ్య తాత, క్షమించాలి, పాపయ్య తాత అనేటువంటి పాపయ్య స్వామి యొక్క జీవ సమాధి ఇదే అన్నమాట. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈ పాపయ్య స్వామి ఎవరైతే ఉన్నారో పాపయ్య తాత వారి కుమారులు కూడా వెంకటయ్య అలాగే పోలయ్య వాళ్ళు కూడా పరమభక్తులు. ఈ యొక్క తండ్రి మార్గంలో నడిచి ఇక్కడ అటువంటి ఏదైతే ఉందో
ఆయన తెచ్చాడో ఇది స్తంభాలగిరి ప్రాంతం నుంచి తెచ్చినటువంటి రాయి అవునా? పార్వతీ పరమేశ్వరుడు రాయిని తెచ్చి వి ప్రతిష్ఠిస్తే దానికి వీళ్ళు విశేష పూజలు చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది వెంకటయ్య తాత. వెంకటయ్య తాత అంటే ఈయన పేరు వెంకటయ్య. ఈయన వెంకటయ్య స్వామి అయితే వెంకటయ్య తాత అంటారు. ఆ తర్వాత రెండవది పోలయ్య తాత. ఆ! వీళ్ళంతా కూడా గిరిజనులు. ఈ విషయం మీరు నేను తమ్మనేలు చూసినప్పుడు తెలిసుంటది. అవునా? వీరు ఈ స్తంభాల గిరీశ్వర స్వామి అంటే స్తంభాలగిరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పారు కాబట్టి ఇక్కడ పరమేశ్వరుని శ్రీ శ్రీ స్తంభాల గిరీశ్వర స్వామి అంటారు. నిజానికి ఇప్పుడు కూడా ఆ కొండ ఆయన తపస్సు ఇది పాపయ్య తాత తపస్సు ప్రాంతం ఇప్పటికీ ఉంది. చాలా ఇరుగ్గా ఉంటుంది. పోవడం కూడా చాలా కష్టం. చాలా విశేషం. ఒక 10 ఒక మందిగా పోతే తప్ప, గుంపుగా పోతే తప్ప ఒంటరిగా పోవడం చాలా కష్టం అనమాట. పోవడం చాలా ప్రమాదకరమైనటువంటి మార్గం కూడా. అందుకే నేను పోలేదు కూడాను. అందుకే మీకు చూపించలేకపోయిన ప్రాంతాన్ని క్షమించాలి. చూపించినందుకు. ఇప్పుడు ఆ యొక్క ప పోలయ్య తాత ఏదైతే ఆ స్తంభాల గిరీశ్వర స్వామిని అంటే స్తంభాలగిరి నుంచి తెచ్చినటువంటి ఆ రాయి ఏదైతే ఉందో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగం అన్నమాట. కనిపిస్తుంది కదా! ఇంకొకటి చూడండి, ఆలయానికి వెనక పక్క పసుపు రంగులో కనిపిస్తుందా? మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. పసుపు రంగులో కనిపిస్తుందా? అదిగో బొట్లు, పసుపు కుంకుమ బొట్లతో ఉన్నటువంటి వెనక పక్క శివలింగం వెనక ఉన్నటువంటి రాయే ఆ రోజు పాపయ్య స్వామి ప్రతిష్ఠించినటువంటి గ్రంథం అన్నమాట. అవునా? ఆ తర్వాత ఇక్కడ ఈ లింగ ప్రతిష్ఠ చేసి ఆలయం నిర్మాణం జరిగింది. ప్రాచీనమైన ఆలయాన్ని అంటే 1816లో ఏర్పడినటువంటి ఈ ఆలయాన్ని పునరుద్ధరించి వేముల రమణయ్య నాయుడు అనే ఆయన ఈ ఆలయాన్ని కట్టించి జీర్ణోద్ధరణ చేసి ఆలయ వైభవానికి తన వంతు కృషి చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దురదృష్టవశాత్తు వారు స్వర్గస్థులే ఉన్నారు. వారి ఫోటో కూడా మీకు చూపిస్తాను. పాపయ్య స్వామి నుంచి ఇప్పటివరకు కూడా ఆ కులం వారి ఆ గిరిజనులు ఇప్పటికీ ఇక్కడ పూజారు వ్యవహరిస్తున్నారు. వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామి దేవస్థానం ఇది. గత 300 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ స్వయంగా వెలిశారు. మా తాత పాపయ్య స్వామి గారు పూర్వం ఇక్కడికి వచ్చి ఒక పశువుల కాపరిగా ఉండేవాడు. అతని ద్వారా ఇక్కడికి ఒక ఆవు రూపంలో శివుడు పార్వతులు వచ్చి ఇక్కడ స్తంభాలగిరి కోనలోకి తీసుకువెళ్ళారు అతన్ని. అక్కడ 6 నెలలు ఆయన తపస్సు చేసి పరమశివుడిని మెప్పించాడు. అప్పుడు ఆయనకి ఒక శిలారూపం విగ్రహం పార్వతీ పరమేశ్వరులు ఇచ్చినారు. అది తీసుకొచ్చి ఇక్కడ వెల్లంపల్లిలో ఆయన స్థాపించాడు. ఆ తర్వాత నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన పూజలు చేశాడు. భగవంతుడు ఉన్నాడని నమ్మకం అందరికీ కలిగించాడు ఆయన. ఏ సమస్యలు వచ్చినా ఇక్కడ ఆయన అప్పుడు పరీక్షించేవాడు. ఆయన తర్వాత ఆయన కొడుకులు వెంకటయ్య గారు, పోలయ్య గారు ఇక్కడ పూజలు చేసి భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలిగించి భక్తుల కోరికల్ని ఎంతో విజయవంతం చేసిన వాళ్ళు. ఆ తర్వాత మేము తరతరాలుగా పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఇట్లా ఒక తిరణాల రోజు వేలాది మంది భక్తులు వస్తారు. ప్రతి సోమవారం ఒక 2000 మంది నుంచి 3000 మంది భక్తులు వస్తారు. మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, రాత్రి అన్నదానం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నిద్ర చేసి సోమవారులు స్వప్నంలో కూడా వాళ్ళ నమ్మకం బట్టి తిరిగినారంటే వాళ్ళ కోరికలు సమాధానం చెప్తాడు. అది. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవుడి ఎలంపల్లి అంటే ఇంతకుముందు ఇలా గుడి ఉండేది కాదు. చిన్న ఒక సుట్టిల్లు మాదిరిగా ఉండి ముందల రేకులు ఉండేటివి. ఈ పరండి గాలి వచ్చినప్పుడు అవన్నీ పోతుంటే ఈ గ్రామంలో వేముల రమణయ్య నాయుడని గుడి కట్టాలని ఒక కంచి నుంచి పీఠాధిపతి స్వాములను తీసుకొచ్చి లగ్నం చేపించాడు. చేపించిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఎక్కడెక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారో అక్కడికంతా వెళ్ళి డొనేట్ చేసి ఎండోమెంట్ వాళ్ళు అయితే ఏం పెద్దగా డొనేట్ చేయలేదు. రమణప్ప నాయుడు అనే మహానుభావుడు ఈరోజు లేకపోయినా కూడా
ఆయన పెట్టిన భిక్ష ఈ గుడంతాను. ఆయన గుడంతా కట్టించి మహానుభావుడు కొంచెం కొద్ది రోజుల క్రితం కాలం అయిపోయినాడు. ఇక్కడ పాపయ్య స్వామి అని పాపతాత అనే అతను జీవ సమాధి. ఇక్కడ ఆరోగ్యం బాగలేని వాళ్ళు సంతానం కోసం వస్తూ ఉంటారు. ఎక్కువ ఈ పరమశివుడి కంటే ఇక్కడ స్తంభాలగిరి కోనకి కార్తీక మాసంలో పవిత్రంగా చాలామంది వెళ్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు విపరీతం వేలాది మంది భక్తులు పోతూ ఉంటారు. అంటే మేము కూడా కార్తీక మాసంలో ఏదో ఒక వారం పోయేసి వచ్చేస్తుంటాం అన్నమాట. అందుకనేసి ఇది ఎక్కడెక్కడి నుంచో కాదు, ఒక చెన్నై నుంచి, ఒక కడప జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, తిరుపతి జిల్లా నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలామంది డొనేట్ దాతలు కూడా వస్తున్నారు. వచ్చి ఇక్కడ నిద్ర చేయడము, తర్వాత వాళ్ళకి సంతానం ఓగుబాగులు ఆరోగ్యం పరంగా అన్ని లక్షణంగా చూస్తున్నాడు మహానుభావుడు. వాళ్ళ కుమారుడు వెంకటేశ్వర స్వామి, ఆయన మంచి పవర్ఫుల్ స్వామి. వాళ్ళ తాతని ఆయన ఇంకా భక్తి. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ చనిపోయారు. వీళ్ళు కోరుకునేది ఏంటంటే, పాపతాతని ఆయన, నేను నీకు ఆరోగ్యపరంగానే ఏదైనా చేస్తాను, 10 మందికి నీ చేతికుండా అన్నం వండి పెట్టండి, ఇదే చాలు. నాకు ఒకప్పట్లో అన్నానికి లేకపోయినా ఈరోజు మన తిరణాలు జరిగితే స్తంభాలగిరి కోన దేవుడేలంపల్లిలో తిరణాలు జరిగితే 2024లో ఒక 10,000 మందికి పెరుగన్నం పెట్టాలని కోరిక కలిగింది. ఒక 8,000 మందికి సహచేసి బయట నుంచి చాలామంది డొనేట్ చేసి చాలామంది సహకరించారు. కోయిట్ నుంచి కూడా డబ్బు వేసినారు. ఆ డబ్బుతో 1,15,000 వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 8,000 మందికి పెరుగన్నం, వెజిటేబుల్ బిర్యానీ, పులిహారం, ఒక 8,000 మంది, చాలా 190 మంది నమస్కారం చేసినారు. ఆయన నాకు కాదు, ఆయన మహానుభావుడు, ఆయన పాపతాత ఉన్నాడు, ఆయనకి చేయండి అని చెప్పాను. అంతే. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం ఆలయం వెలుపల ఈశాన్య భాగంలో పశ్చాభిముఖంగా చిన్న దేవాలయం ఏర్పాటు చేస్తున్నారు, హనుమంతుడి ఆలయము. ఇది కూడా ఈ మధ్య కాలంలో నిర్మించబడింది అన్నమాట. భక్తులు విరివిగా విరాళాలు అందజేస్తుండటంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయని ఇందాకే భక్తుడు మునీంద్ర గారి ద్వారా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ యొక్క ఆలయానికి దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఈ కోనేరు నిర్మించున్నారు. ఇక్కడ స్వామివారికి తెప్పోత్సవం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ముఖ్యంగా కార్తీక మాసము, అలాగే శివరాత్రి వంటి పర్వదినాల్లో విశేషంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి సోమవారం చెప్పారు కదా, ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సోమవారం విశేషంగా భక్తులు వస్తారు ఇక్కడికి, విశేషంగా పూజలు జరుగుతాయి. కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాల్లో చెప్పక్కర్లేదు. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్న వ్యక్తి శ్రీ వేముల రమణయ్య నాయుడు గారు. వీరే ఈ ఆలయాన్ని పునరుద్ధరించి జీర్ణోద్ధరణ చేయించి గొప్ప ఆలయాన్ని నిర్మించారు. వారికి మనకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారు నిర్మించిందే ఈ యొక్క అన్నదాన సత్రం. అంటే చెప్పాను కదా, ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన సత్రం మనం ఇప్పుడు చూస్తున్నాం. చూశారు కదా, ఆ పరమేశ్వరుని గొప్ప క్షేత్రము. ఆ పరమేశ్వరునికి ఆశీస్సులు మీ అందరికీ, అంటే నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.